కార్యక్రమాల్లో మా మా వాటాలు ఏంటి వీటితో వస్తున్నాయి అనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? వికే గారు, ముందుగా మీకు సోదరులు గొట్టిపాటి గారికి, మా మిత్రులు, నాకు ఆప్తులు మా శివశంకర్ గారికి అందరికి ధన్యవాదాలు. నమస్తే. ఈ నమస్తే. చాలా మంచి చర్చ అండి ఈరోజు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి లీడర్షిప్ ఉండింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆ లీడర్షిప్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ సీనియర్. నాకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత ఆ సమకాలిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితోటి పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు కూటమి ఎక్కువ రోజులు నడవదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో యూజ్ అండ్ త్రోనను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి స్టెబిలిటీ ఉండదనో, లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడిస్తారని అనుకునే ఊహల్లోంచి ఇది కాదు, నిజాయితీగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము కలిసాము, మా లక్ష్యం అదే అని చెప్పటంలో 100% పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతున్నారు. ఇక రెండు, ఆయన ఎక్కడ అవసరమో అక్కడే చెప్తున్నారు ఈ మాటలన్నీ. ఎందుకంటే ప్రతి 2-3 నెలలకి పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లకు వెళ్ళో, లేకపోతే పని ఒత్తిడిలోని తన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న క్రమంలో రోజు ఎక్కడ కనిపించకపోయేటప్పటికి అనేక రకాలైనటువంటి స్పెక్యులేషన్స్. ఏంటి పవన్ కనిపించట్లేదు, ఆ వేదిక మీద లేరైనా, ఈ వేదిక మీద లేరు, ముఖ్యమంత్రి కేబినెట్ అయిపోయిన తర్వాత పవన్ కనిపించలేదు. అది కాకుండా మనకున్న ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఎవరూ కలిసి ఉండకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయకూడదు అనుకునే ఆలోచన ఉన్నటువంటి భయంకరమైన ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సంకేతాలు స్పష్టంగా ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కింద పనిచేస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి శివశంకర్ గారిని తీసుకుందాం. నాకు వారి కోసం నాకు మొదటి నుంచి తెలుసు. ఉత్తరాంధ్రలో ఆయన పడే లోడ్ అంటే మీరు ఆశ్చర్యపోతారు వికే గారు. అందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలనుకున్నప్పుడు ఒక అంబేద్కర్ ఐడియాలజీని ఒక నమ్ముకోనో, లేకపోతే శివశంకర్ గారికి పబ్లిక్ రిలేషన్తో ఉన్నటువంటి ఆ బాంధవ్యంతో నచ్చ చెప్పి ఇది కాదు మన సిద్ధాంతం ఏదో, ఇది ఈ రకంగా వెళ్తున్నాం, పవన్ టార్గెట్ ఇది అని చెప్పగలిగే నాయకత్వం ఆ జనసేనలో ఇంత స్థాయి నాయకత్వం ఇంకా రావాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం మీద ఈయన ఆ సాహసం చేయగలుగుతున్నారు. అలాగే రాష్ట్రం అంతా చేయాలి కాబట్టి ఆ స్థాయి లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కార్యకర్తలకు కూడా ఇది కాదు మనం ఇలా వెళ్ళాలి అని చెప్పడం నాటే జోక్ అండి. ఆయన ఒక మాట, గొప్ప మాట. ఇప్పుడు శివశంకర్ గారు మాట్లాడారు, మీరు కూడా చెప్పారు. మనకి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటి, కీలక సమయంలో ఎవరి ఇంటి కాంట్రిబ్యూట్ చేశారో మాకు తెలుసు అన్నారు. అది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు కీలక సమయంలో కాంట్రిబ్యూషన్ అంటే ఈరోజు ఈ రాష్ట్రం ఏమైపోనండి, అతాకుతలం అయిపోను కదండి. దేశంలో మనం ఎక్కడున్నామండి, పక్కనున్నటువంటి ఒరిస్సా తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మనం ఎక్కడున్నాం. ఈ సంవత్సర కాలంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పడి లెగుస్తా ఎట్లాగెళ్తున్నాం. ఇప్పుడు ఆయన జేజేఎం కోసం చెప్పారు, జల్ జీవన్ మిషన్ కోసం గ్రాంట్స్ తెచ్చామని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఉప ముఖ్యమంత్రిగా తన పరిధిలో ఉన్నటువంటి ఉపాధి హామీ నిధులతోటి పల్లె పండుగ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అందులో వెండర్ స్కీమ్ పెట్టి నిధులు పనిచేయించారు అందరి చేత. ఆ నిధులు తీసుకురావడం కోసం వాళ్ళు పడుతున్న తపన, నేనే పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశాను. అయ్యా మీరేమోని పల్లె పండుగ అని చెప్పి తీసుకొచ్చారు, 10 లక్షలు 20 లక్షలతో కాంట్రాక్ట్లు చేశారు, సంవత్సరం అయిపోయింది, దాని వడ్డీలు కట్టుకోలేకపోతున్నారు అని అంటే, నిన్నను విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో 30% నిధులు రిలీజ్ అయ్యాయి. ఇంకా ఫుల్ ప్లెడ్జ్కి రావాలి. ఇవి రావాలనుకున్నప్పుడు యూనిటీ కావాలి. ఆ యూనిటీకి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ వాళ్ళ మధ్య ఆ సఖ్యత ఇంత బాగా ఉంది కాబట్టి మేము కూడా కిందన అలాగే ఉండాలనే ఆలోచన రావాలంటే ఓన్లీ రైట్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సినటువంటి మాటలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆ స్థాయిలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కిందని. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అభిమానులతో పాటు నాయకత్వంకి అభిమానానికి చాలా మధ్య తేడా ఉంది. నేను అదే చెప్పాను. ఇప్పుడు శివశంకర్ గారు లాంటి సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే ఒక అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే సమాజాన్ని కాస్త కోస్త కిందకి వెళ్ళిన డౌన్ ట్రెండ్కి వెళ్ళిన వ్యక్తులు ఆ జనసేనలో ఇంకా ఆ స్థాయి మనుషులు ఎక్కువ మంది ఉంటే ఇటువంటి రావు. అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, జనసేన మీద కానీ రాష్ట్రంలో ఎక్కడ ఒక మాట రానివ్వరు. ఎందుకంటే ఆయన మొదట చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అట్లాగే మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, మద్యం కుంభకోణం మీద
తెలుగుదేశం పార్టీ ఎక్కడ మాట్లాడలేదు ఎవరు. అయితే మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పార్టీ మాట్లాడుతుంది. ఆ డిసిప్లిన్ ఎందుకు వస్తుందంటే రాజకీయాల్లో పరిణితి చెందినటువంటి నాయకత్వం వస్తే. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాల పాత్రలు ఆయన పోషించాల్సి వస్తుంది. ఆయన చెప్తేనే కానీ కేడర్ సర్దుకోదు, ఆయన చెప్తేనే కానీ ఈ ఆలోచన ముందుకెళ్ళదు. సహజంగా ఒక పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఒకే పార్టీ వాళ్ళు అయినా కూడా అంతగా ఒకరినొకరు అంటే ప్రమోట్ చేయడం కానీ